నమస్తే వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్. జగిత్యాల జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. నిర్మల్ జిల్లా బైంసాలో నిర్బంధ తనిఖీలు చేపట్టిన పోలీసులు సరైన ధ్రువపత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలు 4 ఆటోలు 1 ట్రాక్టర్ స్వాధీనం. ఇక వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా పరిగి డిప్యూటీ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డిప్యూటీ తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అధికారులు తహసీల్దార్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంకా 1 ఎకర్ గురించి పట్టదారు పాలకులు ఇంకా ఆన్లైన్ చేసేది ఇక్కడ ఎంఆర్ఆర్టీసీలో. ఈ 2 ఎకరాల మీద కూడా హైకోర్టులో ఒక కేసు పడింది. హైకోర్టు తర్వాత ఇక్కడ మళ్ళీ ఎంఆర్ఓని ఉన్న రికార్డ్స్ ప్రకారం ఫైనల్ చేయండి ఎంఆర్ఓ గారికి అప్లై చేసింది. ఇప్పుడు అది ఎంఆర్ఓ కోర్టులో కూడా నడుస్తూ ఉంది. దీని విషయంలో ఈ 1 ఎకర్ గురించి ఆన్లైన్ చేయడానికి ఇంకా పట్టదారు పాలకులు చేయడానికి డిప్యూటీ తహసీల్దార్ ఆయన వాజేసి కలిస్తే ఆయన 20,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశాడు. ఆ 20,000 ఆల్రెడీ 5,000 రూపాయలు తీసుకున్నాడు. ఈరోజు మిగతా 15,000 రూపాయలని కలెక్టరేట్ వికారాబాద్ దగ్గర తీసుకుని ఉండగా మేము ఆయన రిటర్న్ గారిని పట్టుకున్నాము. ఈరోజు ఆయన్ని సాయంత్రం తర్వాత అరెస్ట్ చేస్తాము. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత చీకలగూడ జైల్లో హ్యాండిల్ చేస్తాము. మీ పేరు సార్? సున్నాడు బిఎస్పీ కంటికర్తలు. జగిత్యాల జిల్లా పట్టణంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ అక్రమ్ మాలిక్ మాట్లాడుతూ ప్రతి హాస్టల్కి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, అమ్మాయిలకి ప్రతి నెల మెడికల్ కిట్లు అందజేయాలని కోరారు. హాస్టల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ 2 దఫాలు గడుస్తున్నా ఇప్పటి వరకు హాస్టల్ సమస్యలు అనేది చాలా వరకు పేరుకుపోయినాయి. సంక్షేమ శాఖ మంత్రి అయినప్పటికీ జగిత్యాల జిల్లాకి ఒక మంత్రి ఉన్నప్పటికీ కూడా సంక్షేమ రంగంలో విద్యార్థులు సమస్యల వల్ల చిక్కుని చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ఏ హాస్టల్కి చూసినా కానీ సంక్షేమ హాస్టల్కి పక్కా భవనం లేదు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మేము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్వేలు కనుక చేసినట్టయితే హాస్టల్ కనుక చూసినట్టయితే కనీసం హాస్టల్లో మౌలిక సదుపాయాలు కరువైనాయి. ఇక్కడ కూడా హాస్టళ్లకు కనీసం విద్యార్థులకు టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి ఉంది. సరిపడే టాయిలెట్స్ లేవు. ఒక్కొక్క హాస్టల్లో 100 నుంచి 150 మంది పైన హాస్టల్ విద్యార్థులు హాస్టల్లో ఇరికించడంలో ఇబ్బందులు పడుతూ హాస్టల్ విద్యను అభ్యసిస్తున్నారు. కావున వాళ్ళకి వెంటనే పక్కా భవనాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కొన్ని టాయిలెట్స్ కూడా ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ తోటి నిండిపోయినాయి. ఈ మధ్యకాలంలో మెట్పల్లి కావచ్చు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, ఇదే విధంగా మేము చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి. కరెంటు రిపేరింగ్ కూడా. అదేవిధంగా రక్తహీనతతోటి అమ్మాయిలు చాలా ఈ మధ్య బాధపడుతున్నారు. వాళ్ళకి సరైన పౌష్టికాహారం అందించాలి. సెల్ఫ్ డిఫెన్స్ కూడా పెట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాము. అత్యాచారం జరుగుతున్నది. దీనికి సంబంధించి కూడా దానికి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చొరవ చూడకపోవడం చాలా సిగ్గుచేటు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే హాస్టల్ సమస్యలు స్పందించాలి. మెడికల్ కిట్స్ ప్రతి నెల అమ్మాయిలకు అందించాలి. ఆ మెడికల్ కిట్స్ కూడా ప్రతి నెల అమ్మాయిలకు అందించకుండా నీరుగాస్తుంది. వాటికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ప్రతి నెల ఒక ఎంబీబీఎస్ డాక్టర్ రావాలి హాస్టల్. అమ్మాయిలకు కావచ్చు, అమ్మాయిలకు కాదు, ప్రతి ఒక్క అమ్మాయిలకు కానీ రోగాల బారిన పడుతున్న విద్యార్థులందరికీ ఖచ్చితంగా మెడికల్ పరీక్ష అనేది ప్రతి నెల చేయించి ఒక మెడికల్ డాక్టర్ నుండి ఖచ్చితంగా కేటాయించాలి. ఖాళీగా హాస్టల్ వార్డెన్ పోస్టులు ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి. ఒక్కొక్క హాస్టల్ వార్డెను జిల్లాలో చూసుకుంటే 30 హాస్టల్స్ ఉన్నాయి. సంక్షేమ హాస్టల్, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్. ఆ హాస్టల్లో కనుక ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే రెగ్యులర్ వార్డెన్ లేరు. అదేవిధంగా ఆ వార్డెన్లు స్థానికంగా ఉండాలనే నిబంధనలు ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా వార్డెన్లు స్థానికంగా ఉండడం లేదు. డిస్ట్రిక్ట్ బీసీ కావచ్చు, సాంఘిక సంక్షేమ ఆఫీసర్లు కావచ్చు నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళు నిద్రమత్తులు వీడి సంక్షేమ హాస్టల్ను తనిఖీ చేయాలి. నిర్మల్ జిల్లా బైంసా మండలం కోతల్గంగ్ గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శశిధర్ ఆధ్వర్యంలో 100 మంది పోలీస్ సిబ్బంది ఇంటింటా సోదాలు నిర్వహించారు. ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలు తీర్చేందుకు జిల్లాలో నిర్బంధ తనిఖీలు నిర్వహించామని ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు.
ఎవరైనా గ్రామాల్లో అసాంఘిక చర్యలకు పాల్పడితే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలన్నారు. ఫైన్ కడుతున్నారు కానీ హెల్మెట్ తీసుకుంటున్నారు. అదే హెల్మెట్ పెట్టుకొని ఎస్ఐ ముందు కాయిదాలు చూసి సార్ హెల్మెట్ ఉన్నది ధైర్యంగానే పోవాలి కదా. మరి ఎస్ఐ గారు చేస్తున్నారు మంచి పనా చెడు పనా? మరి మీ అందరూ సహకరించకపోతే ఏం లాభమైన ఎస్ఐ గారు నిలబడి గంటలు నిలబడ్డా కూడా మీరు వెనకాల వరకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బస్సులో కొత్తగూడెం బస్టాండ్ వరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరియు ఖమ్మం ఎంపీ ప్రయాణించారు. జిల్లాలో పల్లె ప్రగతి గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా పర్యటనలో భాగంగా ప్రగతి అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాసనసభ్యులు బస్సులో ప్రయాణించడం వల్ల ప్రజలకు మరింత నాణ్యమైన ఆర్టీసీ సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో వైద్య అవసరాల, కరెంటు సమస్యల, మిషన్ భగీరథ నీరు, ప్రజలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ నాలకొండ అరుణ, జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, జెడ్పీటీసీ కళావతి, ఎంపీపీ మాలద్ బూలా మరియు మండలంలోని ఎంపీటీసీ సర్పంచ్లు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో క్వాలిటీ విషయాలలో తప్పకుండా అంటే ఇంటికి పోయినట్టయితే అంకెలతో కూడా లెక్కలు చేస్తున్నారు కానీ రాత లెక్కలలో కొంత వెనుకబాటు. ఈ మండల సర్పంచ్ ఈ ఊరు సర్పంచ్ పిల్లలు లేదా అనకండి, పిల్లలు ఉన్నారు. గర్భిణీ స్త్రీలో కూడా లోపాలు. ఫస్ట్ మీరు గర్భిణీ స్త్రీలను గుర్తించిన తర్వాత కదా మీరు పోషకాహారం అందించేది. ఫస్ట్ మీరు గుర్తించండి, గుర్తించిన తర్వాత ఆటోమేటిక్ గా సంఖ్య పెరుగుతుంది. అది ఒకసారి దృష్టిలో చాలా బాగా చూసుకున్నారు సార్. అంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లస్ రిసీవింగ్ ఉంది. ఇక్కడికి వచ్చేసి ఇంత నెగ్లెన్స్ సార్ గ్రౌండ్ లెవెల్ లో అంటే ఉంది సార్. అంత వాళ్ళే చూసుకోవాలండి. నేనే ఎన్నికైనా చూడాలి అని చెప్పేసి ఏమంటారు ఆన్లైన్ చేసేది మళ్ళీ ఏనేమి ఆశా వర్గాలు మా పరిధిగా సార్ మేము చెప్పు ఫాగింగ్ చేయించుకోండి అని ఒక అడ్వైజ్ చేసి జ్వరాలు వచ్చినాయంటే ఏదంటే మెడికల్ క్యాంప్ పెడతామా ఏదో చేద్దామా ఫాగింగ్ చేయించు. హాస్టల్ చెక్ చేశారు. దాన్ని చూసినప్పుడు నేను చూసుకోవాలని అయితే మీరు చెప్పినట్టు ఇంత ముందు బాత్రూమ్స్ క్లీన్ లేవు. బాత్రూమ్స్ కరెక్ట్ లేక వాళ్ళు నిర్మల్ జిల్లా మూదోల్ మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణంలో గత కొంతకాలంగా విద్యుత్ సౌకర్యం లేక అంధకారంగా మారింది. రాత్రి సమయాల్లో నిజామాబాద్, హైదరాబాద్తో పాటు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర వెళ్లడానికి స్థానికులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆలయ ప్రాంగణంలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
ముదోల్లో స్థానికంగా లైట్లు లేవు. బస్టాండ్లో 6 గంటలు అయ్యేసరికి చీకటిగా అయిపోతుంది. ఇక్కడ రాజధానికి వెళ్ళే బస్సు 11 గంటలకు లాస్ట్ బస్సు ఉంటుంది. మరియు రాజధాని నుంచి 3 గంటలకు 4 గంటలకు కూడా బస్సులు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రయాణికులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. వెంటనే ఇక్కడ లైట్లు ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ యోజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని ఏడల ఉన్నత స్థాయి అధికారులను మేము వినతి పత్రాలు అందజేస్తాము. మరియు ఇక్కడ నియోజకవర్గం చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వస్తూ ఉంటారు కాబట్టి వారికి ఇబ్బంది గురి కాకుండా చేయాలని నేను డిఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఉప్పర్పల్లి ఎస్డీఆర్ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం పాస్టర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కొరకు, తెలంగాణ ప్రభుత్వ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్ ధర్మారెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా నమస్కారాలు. ముఖ్యంగా వేదిక మీద పెద్దలు మంది మనం ఏమి చేసామనేది ఆలోచించారు సార్. మొక్కలు ఆరిపోవడంలో దాంట్లోనే ఉన్నాయి. మీరు చెప్పిన దాంట్లో వాళ్ళు గమనించినారు. ఆ యేసు ప్రభు ఇన్ని ఆయన ఆత్మలో పెట్టుకున్నాడా మనందరినీ ఏం చేసినా చూసి. కానీ మీరు రాజుగారు చెప్పిన తర్వాత నిజంగా కూడా చాలా గొప్ప ఆలోచన. మా నాయకులు కూడా రావచ్చు ఆ రోజు. చాలా నిజంగా మనం ఏం చేస్తున్నాం, నిజంగా ఇక్కడ ఏం జరుగుతున్నాం, నిజంగా ఇది చాలా సంతోషం. అందుగురించి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఇలాంటి భక్తులు ఇలాంటి బోధన చెప్పినప్పుడు మనం వినాలని చెప్తుంటాను మీ అందరికీ కూడా. కానీ ఈరోజు వేదిక ఉన్న పెద్దలందరికీ, మా ధర్మారెడ్డి గారికి, మహేష్ గారికి, శ్రీకృష్ణ గారికి, వార్డు మెంబర్లకు అందరికీ కూడా, పాస్టర్లకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. నేను మా దాసు గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, కన్నడ దాసు గారు నిజంగా కూడా నాకు ఒక 20-25 ఏళ్ళ పరిచయం. నేను అప్పుడు ఎమ్మెల్యే కాలేదు, బిజినెస్ చేసుకునేవాడిని. ఇప్పుడు గగన్పాడ్లో చిన్న చర్చి పెట్టి నా దగ్గరికి వచ్చేవాడు. నేను అనేది ఏం చర్చి పెట్టి ఏం చేస్తా, ఏదైనా పని చేసుకుని రాదా మంచిగా. ఇవన్నీ తెలియదు కదా అప్పుడు. లేదన్నా దాంట్లో ఉన్న మహిమ నీకు తెలియదు. వేలెత్తి విమర్శించి ఖండించి వారు విశ్వాసముని, వారు నమ్మకముని ఖండించి హేళన చేసి ఈ పనులు చేయమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించటము నేర్పించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చాడండి. ఈరోజు ఎంతోమంది చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నారు, రహస్యముగా పాపములు చేస్తున్నారు. అలాంటి వారి కోసం సహాయం చేయడానికి ఎవడైనా వస్తాడండి? నీ బండారము బయటపడిన తర్వాత ఎవడైనా నీ దగ్గరికి వస్తాడండి? రాడు. నీ బండారము అంతా తెలుసు. అంతము నుండి ఆరంభం వరకు నీ జీవితం ఏమిటో గ్రహించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నారని తెలిసి కూడా ఆయన హృదయము చలించిపోయి మీ జీవితములోని వెలుగుని నింపటానికి ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రము. చూడండి, ఒక మాట అంటాడండి త్వరగా, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చాను, మిమ్మల్ని కూడా వెలుగుగా మార్చటానికి, చేయటానికి వచ్చాను. ఈరోజు ఎంతోమంది ఆ చీకటిలోనే చచ్చిపోతున్నారండి.
ఈరోజు ఎంతో మంది వెలుగుని చూడకుండా చీకటిలో పాపపు జీవితమును కొనసాగిస్తూ సమాధిలోకి వెళ్ళిపోతున్నారు. అమ్మా, నేను మనవి చేస్తున్నాను, బ్రతిమాలుతున్నాను, మీరు వెలుగుని తృణీకరించకండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని టీఎస్ మోడల్ స్కూల్ హాస్టల్లో జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో జెడ్పీటీసీ కళావతి, ఎంపీపీ మాలోతు పూల, సర్పంచ్ దినకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు హాస్టల్లోని టాయిలెట్స్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో గత 2 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేశారు. ఈ ఘటనపై స్పందించిన జెడ్పీ చైర్పర్సన్ త్వరలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కింద 9 ఉన్నాయి కదా, అన్ని మోడల్స్ కూడా 18 ఉన్నాయి. బడ్జెట్ ఉంది కదా, 2 లక్షలు బడ్జెట్ ఒకసారి మీ డ్రెజర్ గురించి సాంకేతిక శాఖ మాట్లాడండి. ఇప్పటికే 3 బాత్రూమ్ సరిగా లేక 3 గంటలు స్నానాలు చేస్తారు చల్లింది. కష్టం కదా 3 గంటలు మన కేటీఆర్ సార్ అన్నారు మీటింగ్లో, ఎక్కడ లేవు అక్కడే పెట్టిద్దామని చెప్పారు. అధికారులు కూడా చెప్తే నేను కూడా చెప్తా. ఇది కూడా మళ్ళీ నేను చూస్తా. రేపు ఎప్పుడు చేస్తారు? ఆడపిల్లలు కదా చెప్తాము. కనీసం మగ పిల్లలు అంటే వారం రోజులు ఎట్లా సర్దుకుంటారు, కానీ ఆడపిల్లలు ఒక్కరోజు కూడా సర్దుకోలేరు కదా. ఇట్లా ఆడపిల్లలది హాస్టల్కి ఇట్లా ఇబ్బంది పెడితే ఎట్లుంటుంది? అది ముందే ఉండాలి కదా. ఏదైనా గవర్నమెంట్ చేసినాకనే కదా మనకు బిల్లు వచ్చేది. మనకు ఎప్పుడు చెప్తారు కంప్లీట్ ఎప్పుడు చెప్తారు? పెద్దపల్లి జిల్లాలోని జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి సూర్యకృష్ణ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడుల దృష్ట్యా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మాయిలు ప్రయాణం చేసే ముందు పోలీస్ టోల్ ఫ్రీ నంబర్కి వాట్సాప్ చేసి ప్రయాణం చేయాలని, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ నంబర్ పోలీస్ ఆధీనంలో ఉంటుందని పేర్కొన్నారు. దిశ సంఘటనను అనుసరించి ప్రతి మహిళ మరియు స్టూడెంట్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ కె బాలచందర్, భగవాన్ రెడ్డి, వారి కిషోర్ రమణారెడ్డి, అనుమాన సింగ్లు పాల్గొన్నారు. చెప్పినా కూడా అబద్ధం చెప్తారు. అట్లా వాళ్ళకి 3-4 పేర్లు మార్చేస్తారు. ఈ స్త్రీలను ఎవరైతే ఎక్స్ప్లాయిటేషన్ గురైనారో వాళ్ళను టైంలీ కొద్ది రోజులు గోవాలో పెడతారు, మళ్ళీ కొంచెం తీసుకెళ్ళి మళ్ళీ కొద్ది రోజులు హైదరాబాద్కి వెళ్తారు, కొద్ది రోజులు ఈ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే కొంతమంది పిల్లలు ఇంట్లో 10th ఫెయిల్ అయినారనో లేకపోతే ఇంట్లో అమ్మ నాకు కొట్టారనో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో నుంచి మారిపోతారు. ముఖ్యంగా వాళ్ళు పోయినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎక్కడ అడగండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కానీ హైదరాబాద్ రైల్వే స్టేషన్లో కానీ కొన్ని కళ్ళు ఎప్పుడు కాచుకొని కూర్చుంటాయి. ఒంటరి ఆడపిల్ల ఎక్కడైనా కనపడుతుందా? ఒకవేళ ఒంటరి ఆడపిల్ల కనపడదంటే వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళతో వెళ్ళి మాటలు తెలుపుతారు. మాటలు తెలిపి వాళ్ళని తీసుకెళ్ళి వారిని డోకలు వేస్తూ అమ్మేయడము లేకపోతే వాళ్ళతో విషయాలు చేయించడం చేస్తారు. అయితే ఈ మాకే వాళ్ళు ఏం చేశారంటే ఈ సునీతాకృష్ణ అనే ఆమె ఈ సోషల్ వర్క్ ఈమె దాదాపుగా ఈమె చేతి కింద ఒక 1000 మంది వర్క్ చేస్తున్నారు. ఈ 1000 మంది కూడా ఎవరంటే అంతా ఆడవాళ్ళు. వెళ్ళాము అందరూ ఆడవాళ్ళు. వాళ్ళంతా ఎవరు అంటే ఒకప్పుడు వ్యభిచార గృహాల్లో ఉన్నవాళ్ళు, తర్వాత విడిపించి వాళ్ళు తీసుకొని వచ్చి ఎక్కడ ఈ మన చేతి పనులు చేయించడం, అక్కడ చేయించడం, తర్వాత వాళ్ళ పిల్లలను పోషించడం. తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎయిడ్స్ బాగా పడ్డారు. అయినా కానీ ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ పిల్లలు కూడా చదువు చెప్పిస్తుంది, మెడిసిన్ ఇప్పిస్తుంది. ఆ తల్లిదండ్రులకు ఆ తల్లికి
అక్కడ భోజనాలు పెట్టిస్తారు, వాళ్ళకు పని నేర్పిస్తారు, బైండింగ్ వర్క్, కార్పెంటరీ వర్క్, మగవాళ్ళు చేసేవాళ్ళు, ఆడవాళ్ళు చేసే అక్కడ ఆడవాళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళంతా ట్రాఫికింగ్ నుంచి వీళ్ళు బయటపడ్డారు. వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళకు షెల్టర్ అనేది ఈమె ఇచ్చింది. హైదరాబాద్లో ఆమెకు మంచి పేరు ఉంది, సునీతా కృష్ణ. మీరు యూట్యూబ్లో ఎప్పుడన్నా సరే సునీతా కృష్ణ అని చెప్పి జస్ట్ కొట్టండి, మీకు ఆమె యూట్యూబ్ వీడియోలు అన్నీ వస్తాయి. ఆమె చాలా ఎక్సలెంట్గా మాట్లాడతారు, చాలా ఎక్సలెంట్. అంటే ఆమె చరిత్ర ఏంటంటే ఆమె ఓపెన్గా చెప్తారు, షీ వాజ్ రేప్డ్ బై 8 persons. ఆమె చిన్నగా ఉన్నప్పుడు ఆమెను 8 మంది రేప్ చేశారు. తర్వాత ఆమె నార్మల్గా అంటే మళ్ళీ మామూలు స్థితికి రావడానికి ఆమెకు చాలా సమయం పట్టింది. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉండేదంటే అంటే ఆమె నీడను చూసి కూడా ఆమె భయపడుతున్న పరిస్థితిలో ఉండేదంట. కారణాల నుంచి ఉంటుంది. ఉదాహరణకి చిన్నపిల్లలు కానీ రోడ్డు పైన అడుక్కునే వాళ్ళు మనం తరచుగా చూస్తుంటాం. దాంట్లో పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. సో దీంట్లో మనం ఒకసారి బెంచ్ వేసుకున్నట్లయితే ఆడవారు దాదాపుగా అడుక్కోనికి బయటకి చాలా అరుదుగా వస్తారు. కానీ దీని వెనకాల పెద్ద స్కామ్ ఉంటుంది. చిన్న ఉన్నప్పుడే పిల్లలను అపహరణలో గురిచేసి వాళ్లకు కాళ్ళు, చెయ్యు, కన్ను, అవయవాలు లేకుండా చేస్తూ వారిని అడుక్కునే విధానంలో దారితీస్తుంది. అదేవిధంగా ఒక 5-10 సంవత్సరాల అమ్మాయిలను ఆక్రమణకు గురిచేసి అంటే జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ యువనేత పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలను జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు. మా ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మరి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన పాడి కౌశిక్ రెడ్డి గారి 35వ జన్మదినోత్సవ సందర్భంగా పట్టణ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. వారు ఆయురారోగ్యాలతో ఉంటూ రాబోయే రోజుల్లో ఎన్నో పదవులు చేపట్టాలని, కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోవాలని కాంగ్రెస్ కార్యకర్తలందరం వారికి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండపేట రెడ్డియా తాండాలో రోడ్డు సమస్యలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 8 సంవత్సరాల క్రితం కంకర పోసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వికారాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్. జగిత్యాల జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా, హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. నిర్మల్ జిల్లా బైంసాలో నిర్బంధ తనిఖీలు చేపట్టిన పోలీసులు, సరైన ధృవపత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 ట్రాక్టర్ స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.